అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రీసెంట్గానే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్గా ఉంచారు. ఆయన రిమాండ్గా ఉంటూ నాకు అవి కావాలి ఇవి కావాలని చాలా పెద్ద లిస్ట్ మరి కోర్టుకి ఆశ్రయించి ఒక లెటర్ అయితే పంపారు. నాకు ఈ వసతులు కావాలని. ఏమేంటి ఏకంగా టీవీ కావాలన్నారు, ఒక మంచి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, అది కూడా వెస్ట్రన్ వాష్రూమే కావాలి. అలాగే చాలా చెప్పారు. ఒకటి కాదు, బయట నుంచి ఫుడ్ నుంచి తెప్పించుకోవాలని చాలా వసతులు అయితే అడిగారు. సో ఓకే, అది కూడా ఓకే. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే మిథున్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్, ఆయన ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన కొడుకుతో ములాఖత్ అయ్యి ములాఖత్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారు, కొన్ని కామెంట్స్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతుంది అంటున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనుకుంటే ఫస్ట్ లోపలేయాల్సింది ఎవరినండి? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టారు, పర్సనల్గా టార్గెట్ చేశారు. లేని స్కిల్ డెవలప్మెంట్ కేసు అని పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు. సో అలా అయితే ఫస్ట్ నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ముందు జగన్ గారిని కదా లోపలేసేది. మీరేమంటున్నారు? కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, వైసీపీ నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. మీరేం చేశారు? మీ వైసీపీ నాయకులంతా కూడా ఆంధ్ర ప్రజలను 5 ఏళ్ల పాటు టార్గెట్ చేసి చిత్రహింసలు చేశారు. ఎవరైతే అక్రమాలకు దోపిడీకి పాల్పడ్డారో, ప్రజలను అన్యాయం చేశారో ఆ వైసీపీ నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎక్కడో కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. సెకండ్ పాయింట్ మీరేమన్నారు? టెర్రరిస్టులను, తాలిబాన్లను ఎలా చూస్తారో అదేవిధంగా ట్రీట్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే కనుక ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ ప్రభుత్వంలో మీరు సక్రమంగా లేరు కాబట్టి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారండి? ఏమంటున్నారు మీరు? టెర్రరిస్టులను, తాలిబాన్లను చూసినట్టు అలా చూస్తే కానీ మీకు సక్రమైన దారులు మీరు పడరు. ఎంతలా అక్రమాలు చేశారు. శాండు, వైను ఇంకా ఎన్ని పడితే అన్ని దోచేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటి నుంచి చాలామంది భయపడుతున్నారు వైసీపీ నాయకులు. ఇంకా ఏం జరిగిందో ఇంకా తెలియాలి. సో అదొక కామెంట్ చేశారు. అది కాకుండా ఇంకేమంటున్నారు మీరు? ఈ ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, మీ కొడుకు లోపల ఉన్నారు కాబట్టి మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు, కానీ అడిగినవన్నీ ఇస్తున్నారు కదండి. అది రాజమండ్రి సెంట్రల్ జైలు లేదంటే పార్క్ హయత్ హోటల్ ఎవరికి అర్థం కావట్లేదు, అయినా సరే కల్పిస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే అడిగినన్నింటిని కూడా ఇస్తున్నారు. ఇంకొకటి, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు మిగతా ప్రభుత్వాలకు అలవాటుగా మారకూడదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు మిగతా ప్రభుత్వాలకు అలవాటుగా మారకూడదు. నిజంగానే మీ ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా వచ్చే ప్రభుత్వం వాళ్ళకి అలవాటుగా ఉండకూడదని ప్రజలంతా కూడా 151 నుంచి మిమ్మల్ని 11 సీట్లు కిందకి దించేశారు. ఎందుకు? మీ బాధ భరించలేక. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలతో నడుస్తుంది కాబట్టి వీళ్ళే నెక్స్ట్ టైం కూడా వస్తారు. సో మీరు అనుకున్నట్లుగా ఏం జరగదు. ఇంకొకటి ఏంటంటే, సౌకర్యాలు కావాలని మిథున్ రెడ్డి చెప్పే మనిషి కాదు. న్యాయపరంగా అందించాల్సిన సౌకర్యాలను కూడా అందించట్లేదు. నిజంగా సౌకర్యం కావాలని మిథున్ రెడ్డి చెప్పకపోతే అంత పెద్ద లిస్ట్ ఎందుకు సార్ రాస్తారు? నాకు అది కావాలి ఇది కావాలి, నాకు పార్క్ హయాత్ రేంజ్లో ఉంది సార్ అది ఆ లిస్ట్. న్యాయపరంగా అందించాల్సిన సౌకర్యాలు కూడా అందట్లేదంట. మరి ఏంటో. మరి అలా అయితే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన కనీస సౌకర్యాలు ఏంటి? హాట్ వాటర్ కావాలి, అది కూడా చలికాలం కాబట్టి హాట్ వాటర్ కావాలన్నారు. అది లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా ట్రీట్ చేయలేదు, చాలా దారుణంగా ట్రీట్ చేశారు. మీరు ఇప్పుడు కనీస సౌకర్యాలు అందట్లేదని చెప్తున్నారు. ఓకే, గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని అదుపు చేసింది. ఏడ చేసింది సార్? మీ లక్ష్యమే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. అలాంటిది మద్యం ధరలు పెంచేసి, అది కూడా నాణ్యమైన మద్యం ఏం కాదు, పూర్తిగా మొత్తం కల్తీ మద్యమే. చాలామంది ఎంతోమంది లివర్లు చెడిపోయి చాలా హాస్పిటల్ పాలైపోయి చాలామంది ఆడపడుచులు మంగళసూత్రాలు గాల్లో కలిసిపోయాయి. అలాంటి మద్యాన్ని మీరు సరఫరా చేశారు. మీరెక్కడ సార్ అదుపు చేస్తుంది? రామచంద్రారెడ్డి గారు ఇంకొక మాట ఏమంటున్నారంటే, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి 25,700 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2014 నుంచి 19 అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో అయితే ప్రభుత్వానికి 1,700 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది అంటున్నారు. ఓకే, మీరు చెప్పిందే నిజమనుకుందాం, కానీ మీరు ఆదాయాన్ని ఎలా పెంచారు?
ఎంత 100 రూపాయల మద్యాన్ని 250 చేసి, అది కూడా నాణ్యమైన మద్యం కాదు. అలాగే ప్రతి ఆయిల్ ప్యాకెట్ మీద, కందిపప్పు మీద, నిత్యావసర సరుకుల మీద, ఆఖరికి పెట్రోల్ మీద, ప్రతి దాని మీద, అంతెందుకు ఇంట్లో ఉన్న చెత్త మీద కూడా పన్నేసి ప్రతిదానికి ఆదాయం పెంచారు అంటున్నారు. మీరే సార్ దీని గురించి మాట్లాడుతున్నారు? ఇంకోటి ఏమంటున్నారు, డిస్టిలరీలకు అనుమతులన్నీ చంద్రబాబు ఇచ్చారు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. సార్ మాటకి అంటే ఎలా మాట్లాడుతున్నారు సార్ మీరు ఇవన్నీ కూడా? అంతలా అబద్ధాలు ఆడడానికి అసలు మనస్సాక్షి ఉండట్లేదా సార్? ఎంత మీ కొడుకును అరెస్ట్ చేసి, తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, ఎంత అరెస్ట్ చేస్తే మాత్రం లేనిపోనివన్నీ కూడా కల్పిస్తారా సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు ఎన్ని చేసినా సరే చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. మీరు మీ కొడుకును వచ్చి కలిశారు, ఏదో మాట్లాడద్దామంటే కుదరదు. ఎవరు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. నిజంగానే మీ కొడుక్కి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం లేకపోతే గనక ఆయన పరారీలో ఎందుకున్నాడు, ముందస్తు బెయిల్ కోసం ఎందుకు అప్లై చేశాడు, ఎందుకంత మీ కొడుకు మీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వైసీపీలో వాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా ఎందుకంత కంగారు పడిపోతున్నారు? సో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలు మీ మాట వినరు అని నేను అనుకుంటున్నాను. సో మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.